ఫార్మసిటీ భూములతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫార్మసిటీని రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మసిటీని రద్దు చేసి ఆ భూములను రైతులకు తిరిగి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఫార్మసిటీ ఏర్పాటు ప్రతిపాదన గతంలో కాంగ్రెస్ తీసుకురావడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచం మెచ్చే గ్రీన్ ఫార్మసిటీని, ఫార్మా యూనివర్సిటీని, టౌన్షిప్లను ఏర్పాటు చేస్తామంటే వ్యతిరేకించిన వారు వ్యాపారం అధికారంలోకి వచ్చి అక్కడ టౌన్షిప్లు ఏర్పాటు చేస్తామనడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తగ్గదని అన్నారు. రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రైతులకు భూములు ఇచ్చేయాలన్నారు. ఫార్మాసిటీ ఒకటే మేము మంచి ఆలోచనతోటి వాళ్ళలోనే ఒక మంచి కాంప్లెక్స్ ఏదైతే సంస్థ రావాలని, ఫార్మాసిటీ సంస్థ రావాలని పెద్ద ఎత్తున దానికి ఒక ప్లానింగ్ చేసి ముందుకు పోయినటువంటి సందర్భం. కానీ కాంగ్రెస్ వాళ్ళు వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టి ఆ ఫార్మాసిటీని ఎత్తేస్తామని ఒక పెద్ద రాజకీయం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అది ఫార్మాసిటీని ఎత్తేస్తాం, ఫార్మాసిటీ పెద్ద బడా బాబులకు, బడా ఫార్మసీలకు దారాదత్తం చేస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలు అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈనాడు చేస్తున్నటువంటిది ఈ ఫార్మాసిటీ రద్దు చేస్తాం, అదేవిధంగా మెట్రో అంటే సిటీగా, లేకపోతే టౌన్షిప్లుగా, లేకపోతే హౌసింగ్ బోర్డుకు, ఇండ్లకు, జాగలకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈరోజు మిమ్మల్ని మీరు చేసినటువంటి ప్రామిస్ ఏంటి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఫార్మాసిటీ